నో నో డార్లింగ్, నో, నేను ఆఫీస్లోనే ఉన్నాను. అరే నేను ఏ రెస్టారెంట్లో లేను. అది ఓ కేసు పని మీద వచ్చాను, మర్డర్ కేస్. ఒకటి కాదు 3. చూడు, నేను కాసేపు ఆగి ఫోన్ చేస్తాను, ఓకే? ప్లీజ్. ఓకే. ఈ మొబైల్ ఫోన్స్ వచ్చాక మనిషికి ప్రశాంతతే కరువైంది. దీని మూలంగా లాభం ఎంతుందో నష్టమూ అంతే ఉంది. పిల్లలు, పెద్దలు, యూత్ ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్. కానీ నేనే రోజు ఊహించలేదు మనుషుల్ని సెల్ ఫోన్తో కూడా చంపొచ్చని. మీరు ఊహించారా? ఒకసారి జరిగింది. అది సిఐడి ఆఫీసర్ కళ్ళలో పడింది. అభిజిత్, నువ్వు విషయం గమనించావా? ఇక్కడ కంప్యూటర్ పార్ట్స్ చాలా ఉన్నాయి. చాలా చోట్ల వైరింగ్ కనెక్షన్ చేసున్నాయి. నాకు తెలిసి ఇదేదో కంప్యూటర్ ల్యాబ్లా ఉంది. మరి హౌసింగ్ సొసైటీలో కంప్యూటర్ ల్యాబ్ అంటే చాలా విచిత్రంగా ఉందే. నీకు గుర్తుందా సొసైటీ సెక్రటరీ చెప్పిన విషయం? అద్దె ఇంట్లో తను ఒక్కడే ఉంటాడని. ఎక్కువగా తను ఎవరితో కలిసేవాడు కూడా కాదు. దీన్ని బట్టి అతని పేరు కూడా తప్పు రాశాడు. ఓ పంచి, ఏసీపీ గారికి ఇతని ఫోటో పంపించు. పోలీస్ రికార్డ్స్లో ఉన్నాడేమో వెరిఫై చేయమని చెప్దాం. చూస్తుంటే ఇక్కడున్న కంప్యూటర్ ఎక్విప్మెంట్ అంతా కాలిపోయినట్టుంది కదా. బ్లాస్టింగ్ జరిగిందా ఏంటి? కానీ అభిజిత్, బ్లాస్ట్ అయ్యే ఛాన్సే లేదు. మనకిక్కడ గ్యాస్ సిలిండర్ కానీ బాంబు, ఆర్డిఎక్స్ ఏదీ దొరకలేదు. ఇక్కడున్న ఈ చెత్త అంతా ఫారెన్సిక్ ల్యాబ్కు పంపిద్దాం. అసలు ఇక్కడ ఏం జరిగిందో ఏంటో తేలుతుంది. సార్, ఏంటి వివేక్? సార్, ఈ రూమ్ మొత్తంలో మనవి కాకుండా ఇంకో 2 ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి సార్. 2 డిఫరెంట్ ఫుట్ ప్రింట్సా? అవును సార్. అయితే నువ్వు చెప్పింది నిజమేనమాట. ప్రణీత్, ఓపెన్ చేయి. వీటిని కూడా కలెక్ట్ చేసుకో. వీటి ద్వారా క్లూ దొరికే ఛాన్స్ ఉంది. ల్యాబ్కి వెళ్ళి ఆరాంగా తెలుసుకుందాం. అభిజిత్, ఇక్కడ 2 ఉన్నారు. ఇతనికి హంతకుడు తెలుసు. 2 కలిసి కాఫీ తాగారు. కానీ తర్వాత వీళ్ళ మధ్య ఏదైనా గొడవ జరుగుండొచ్చు. లేదంటే ఇంతకుముందు వీళ్ళ మధ్య ఏదైనా పాత కక్షలు ఉండుండొచ్చు. ఆ సంగతి హంతకుడు దొరికాక వాడిని అడిగితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏం జరిగిందో హంతకుడు మాత్రమే చెప్పగలడు. ఫ్యాంటాస్టిక్. ఏసీపీ గారు, క్లూ దొరికినట్టుంది. ఎస్ సార్. అతను మోస్ట్ వాంటెడ్ హాకర్ అభిజిత్. అతని పేరు ఆకాష్. ఆకాష్ మోస్ట్ వాంటెడ్ హ్యాకర్. ఇక ఇతను ఇంట్లోనే కూర్చొని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల ఇన్ఫర్మేషన్ ను హ్యాకింగ్ చేయగలడు. నీకు సరిగా గుర్తుందా? 2 నెలల క్రితం బెంగళూరులో ఏవో 2 బ్యాంకులను ఎవరో హ్యాకింగ్ చేశారని విన్నాం. యా సార్, దాదాపుగా 300 మంది కస్టమర్లు రోడ్ల పాలయ్యారు. 200 కోట్ల రూపాయల దాకా గల్లంతైంది. ఇతనే ఆ పని చేసింది. ఇతనే స్కై వాకర్. జనాలందరికీ ఇతను స్కై వాకర్ గానే తెలుసు. ఇతను ఇంట్లో తాపీగా కూర్చొని ఎవరి మెయిల్ ఐడిలోకైనా దూరిపోగలడు. కంపెనీలకు కోట్ల మొత్తంలో నష్టం చేయగలడు. చాలా ఖతర్నాక్ క్రిమినల్ కదా సార్ వీడు. అభిజిత్, ప్రపంచంలోని ఏ పోలీసులు ఇతన్ని పట్టుకోలేకపోయారు. ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్ గా తన ఇంటి అడ్రస్లను మారుస్తూ పోతుంటాడు. కానీ 2 నెలల క్రితమే సైబర్ పోలీసులు అతి కష్టం మీద ఇతని ఫోటోని పట్టుకోగలిగారు. సార్, ఇంత చాకచక్యంగా సైబర్ క్రైమ్స్ చేసే వీణ్ణి ఇంత దారుణంగా మర్డర్ చేశారు అంటే ఇదేదో
ఆలోచించాల్సిందే సార్. అవును నిఖిల్, ఈ న్యూ ఇయర్కి నువ్వేం ప్రామిస్ చేయాలనుకుంటున్నావు? ఏ ప్రామిస్ లేదు. ఈ రోజు నా వల్ల కాని పనికి ఏ ప్రామిస్ చేయదలుచుకోలేదు. నేను ఈ సంవత్సరం నుండి అసలు స్మోకింగే మానేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రామిస్ నువ్వు లాస్ట్ ఇయర్ కూడా చేసావు, గుర్తుందా? పిచ్చా నీకేమైనా? ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేసినట్టుంది. తను చూసాడంటే నీ పని అంతే. హాయ్, నా పేరు మాన్య. నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు. ఏంటి మీరు చేసేది? రోడ్డు ఇలాగైనా క్రాస్ చేసేది? ఏదైనా జరుగుంటే కాస్త ముందు వెనక చూసి క్రాస్ చేయండి. విచిత్రంగా ఉంది. ఈ అమ్మాయి పరిగెట్టే పద్ధతి చూస్తుంటే ఏదో దొంగతనం చేసి పారిపోతున్నట్టుగా ఉంది. అభిజిత్, ఆ జనం ఏంటి? అక్కడ ఏదో జరిగి ఉంటుంది. పద వెళ్ళి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, పక్క జరగండి. ప్లీజ్ ప్లీజ్ తప్పకండి, వెనకరండి. తప్పకండి. We are from CID. మిమ్మల్ని. ప్లీజ్ వెనకరండి. మై గాడ్. వివేక్, సార్. కిట్ తీసుకురా. ఓకే సార్. అసలు ఇక్కడ ఏం జరిగింది? బ్లాస్టింగ్ జరిగింది సార్. బ్లాస్టింగ్ జరిగిందా? ఇతను ఒక్కడే గాయపడ్డా? ఎస్ సార్. ఇతను ఎవరో ఏంటో మీకు ఎవరికైనా తెలుసా? సార్ ఇతని పేరు శాండీ. వాళ్ళంతా న్యూ ఇయర్ పార్టీ గురించి మాట్లాడుకుంటుంటే ఉన్నట్టుండి అతని మొబైల్ బ్లాస్ట్ అయింది సార్. ఫోన్ పేలుడికే ఇతనికి ఈ గతి పట్టిందా? అభిజిత్, సెల్ ఫోన్ బ్యాటరీ నకిలీలా ఉంది. మొబైల్ ఫోన్ కూడా మనిషి ప్రాణం తీస్తుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంతకుముందు సెల్ ఫోన్ బ్యాటరీలు పేలిపోతున్నాయని విన్నాం, కానీ ప్రాణం పోయేంతగానా? ఒకటి పేలింది అంటే మిగతావి కూడా పేలే ఛాన్స్ ఉందిగా. ఏం చేద్దామంటావు? అది కూడా 31 డిసెంబర్, ఇంత మంచి రోజు యాక్సిడెంట్ అయింది. పాపం వాళ్ళ అమ్మా నాన్నల పరిస్థితి ఏంటి? ఈ రోజు సిటీలో చాలా చోట్ల మొబైల్ బ్లాస్టింగ్స్ జరిగాయి. ఈ ఘటనలో 50 మందికి పైగా మరణించారు. ఈ ఘటనకి కారణం టెక్నీషియన్స్ ఏమన్నారంటే డూప్లికేట్ మొబైల్ బ్యాటరీల వల్ల జరిగిందని నిర్ధారించారు. ఇంతవరకు ఏ మొబైల్ కంపెనీ వాళ్ళ అభిప్రాయాన్ని తెలపలేదు. దాంతో మొబైల్స్ వాడేందుకు ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. దీంతో కొంతమంది ఆందోళనకారులు మొబైల్ కంపెనీ వద్దకు వెళ్లి అద్దాలు పగలగొట్టి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. అసలు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఒకేసారి ఇన్ని ఫోన్లు ఎలా బ్లాస్ట్ అయినట్టు? సార్, ఇప్పటి వరకు ఆ కంప్యూటర్ ఎక్స్పర్ట్ మర్డర్ కేసు ఎటూ తేలలేదు. ఇంతలోనే మళ్ళీ ఇది ఒకటి జరిగింది. కొంపతీసి ఇతని చావుకు ఈ మొబైల్ బ్లాస్టింగ్ ఏదైనా సంబంధం ఉందేమో? సార్, ఆ సంగతి మన డాక్టర్ గారు మాత్రమే చెప్పగలరా. ఆల్రెడీ మనం అప్పగించిన ఫస్ట్ బాడీకి పోస్ట్ మార్టం కూడా అయిపోయి ఉంటుంది. ఏంటి అభిజిత్, నా గురించి మాట్లాడుతున్నారు మీరు? రాహుల్, టీవీలో న్యూస్ చూసావా? చూశాను, చాలా మంది పోయారు. ఏమనిపిస్తుంది? నీకేమనిపిస్తుందో నాకు అది అనిపిస్తుంది. ఎవరో మొబైల్ ఏదో చేశారు. లేదంటే ఒకేసారి ఇన్ని మొబైల్స్ ఇంపాసిబుల్. నో ఛాన్స్. పోస్ట్ మార్టంలో ఏం తెలిసిందే? కాఫీ. కాఫీ? నిజమా? యా, అవును, కాఫీయే.
చనిపోయిన ఇతను 48 గంటల నుంచి కాఫీ తప్ప ఇంకేం తాగలేదు. కన్ఫామ్గా ఏమీ తీసుకోలేదు. ఏ రాహుల్, ఇక్కడ ఇంత హంగామా జరుగుతుంటే వాళ్ళు కాఫీ తాగారని తాపీగా చెప్తున్నావా? రిపోర్ట్లు ఏదో వచ్చిందో అదే మీకు చెప్పా. కాఫీ అయితే నేను తాగించలేదు అతనితో. అరే ఏదో ఒక క్లూ చెప్పు, హంతకుని మేము పట్టుకోవాలిగా. ఏదో ఒక క్లూ వెతుకు రాహుల్. మెంటలేకిస్తున్నారు, వెళ్ళిపోతాం సారికా. సార్ ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. కాఫీ అని చెప్పగానే మేము హంతకుని పట్టుకోగలుగుతామా? మీకు ఇంకొకరు ఏమన్నా అతను ఉడికి ఉడకని అన్నం తింటాడు. ఓ 7 తీసుకొస్తారు, అంతకుడు మేము గుర్తించాలి. కాఫీ మీద అంతకుడి పేరు కానీ అడ్రస్ కానీ రాసి ఉంటే ఖచ్చితంగా చెప్పేవాడిని. కానీ ఏం చేస్తాం, కాఫీ మీద అంతకుడి పేరు రాసిలేదు. సారీ, గుడ్ బై. ఫాలో మీ సార్. ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. ప్లీజ్ శాంతించండి. ప్లీజ్ చూడండి, ప్లీజ్ ఆగండి. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నా, మా కాస్మో ఫోన్స్ అన్నిటికంటే మంచివి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలే, మీరు ఫోన్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నారా? మా ప్రాణాలతో ఆడుకుంటారా మీరు? దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. కాస్మో ఫోన్స్ చాలా మంచివి. మా టెక్నీషియన్స్ తో అన్ని చెక్ చేయించి మళ్ళీ మీ ఫోన్స్ మీకు ఇప్పిస్తాం. ప్లీజ్ ప్లీజ్ నా మాట వినండి. ప్లీజ్ ప్లీజ్ కొట్టండి, కొట్టండి. రాళ్ళు ప్లీజ్ ప్లీజ్ ఆగండి, నేను మాట్లాడుతున్నా కదా. ఆగండి ఆగండి ప్లీజ్. చూస్తుంటే విషయం చాలా దూరం వెళ్ళేలా ఉంది. ఎలాగైనా వాళ్ళని ఆపాలి. ఏయ్, వెనక్కి జరగండి. Excuse me. జరగండి. Please. ఏయ్, దయచేసి ఏంటి గొడవ? ప్రశాంతంగా ఆగండి. ఉండండి. మీరు ఇలా గొడవ చేయడం వల్ల లాభం లేదు. జరగండి. సార్, మేము వీళ్ళని వదలం. అవునవును, ఈ కంపెనీ తగలబెట్టకుండా వదలు. చాలా ఆపండి. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు తెలుసా? నిజం రుజువైందంటే దోషులు ఎవరో తెలుస్తుంది. అప్పటి వరకు మీరు కాస్త కామ్గా ఉండండి. జరగండి. సార్, మా ఫ్రెండ్ వీళ్ళ వల్లే చనిపోయాడు. మేము వీళ్ళను అసలు వదలం సార్. వదిలే సమస్య లేదు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించదు. గో బ్యాక్. అసలు హంతకుడు ఎవరో మేము పట్టుకుంటాం, అర్థమైందా? ఏయ్, ఆపండి ఆపండి ఆపండి. వీళ్ళు మన మాట వినేలా అనిపించట్లేదు. Shut up! పిచ్చి పిచ్చిగా ప్రవర్తించుదని ఇంతకుముందే చెప్పాను. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. మీ సీనియర్ మేనేజర్ అక్కడ, పిలిపించు. సార్, మా ఎండి గారు ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు సార్. దీని గురించే ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేస్తున్నారు. డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు సార్. మీ చీఫ్ మేనేజర్ వచ్చి పబ్లిక్తో మాట్లాడుకుంటే వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. వెళ్ళి త్వరగా పిలుచుకురా. సార్, మెసేజ్ వచ్చినట్టుంది, ఇప్పుడే చూసి చెప్తా. ఈ రోజు సిటీలో చాలా చోట్ల మొబైల్ బ్లాస్టింగ్స్ జరిగాయి. ఈ సంఘటనలో 50 మందికి పైగా మరణించారు. ఈ ఘటనకు గల కారణం టెక్నీషియన్స్ ఏమంటున్నారంటే సరిగ్గా లేని మొబైల్ బ్యాటరీస్ వల్ల జరిగిందని నిర్ధారించారు. ఇంతవరకు ఏ మొబైల్స్ కంపెనీ వాడు తమ అభిప్రాయాలు తెలపలేదు. దీంతో మొబైల్స్ వాడేందుకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చూడండి, గత 3 సంవత్సరాల నుంచి యూరోప్ నుండి నెంబర్ 1 అవార్డు వస్తుంది. అది క్వాలిటీ కంట్రోల్ పైనే. అదీగాక మా కంపెనీల ఫోన్లు మాత్రమే బ్లాస్ట్ అవ్వట్లేదు, మిగతా 5 కంపెనీల ఫోన్లు కూడా బ్లాస్ట్ అవుతున్నాయి కదా. అసలు ఈ మొబైల్ ఫోన్లని ఎందుకు పేలుతున్నాయండి? అదే మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొబైల్ ఫోన్లు తయారు చేసే అన్ని కంపెనీల మేనేజర్స్తో మీటింగ్ ఏర్పాటు చేశాం. పెళ్ళయ్యాక ముహూర్తం పెట్టినట్టుంది మీరు చెప్పేది. ఇప్పటికే పబ్లిక్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉందంటే అర్థం చేసుకోరేంటి? అభిజిత్, గుర్తుందా 2006లో ఢిల్లీలో ఇలాగే 2 బ్లాస్టింగ్లు జరిగాయి. తర్వాత తెలిసిందేంటంటే బ్యాటరీ వల్లే బ్లాస్టింగ్ జరిగిందని. నాకు తెలుసు, కానీ మా బ్యాటరీలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మరి మనుషుల ప్రాణాలు ఎలా పోతున్నాయో చెప్పండి. బయట మీ ఆఫీసు మీద జనం రాళ్ళు వేస్తున్నారండి. నేను ఇప్పుడు ఎవరికి ఏ సమాధానం చెప్పలేను. అంటే మీ ఉద్దేశం బ్లాస్టింగ్ ఎలా జరిగిందో మీకు తెలియదంటారా? నాకు తెలుసు, ఎవరో వైరస్ పంపించారు. అది ఎలాంటి వైరస్ తెలియదు, కానీ వైరస్ అయితే ఉంది. మొబైల్ ఫోన్లో కూడా వైరసా? అవును సార్, ఎవరో అతి తెలివి ఉన్న వ్యక్తి ముందు ఈ వైరస్ తయారు చేస్తాడు, తర్వాత ఒక కొత్త మెసేజ్ తయారు చేస్తాడు. అంటే హ్యాపీ న్యూ ఇయర్ లేదా హ్యాపీ బర్త్డే లాంటిది. వీటికి వైరస్ జడ్జ్ చేసి ఈ మెసేజ్ పంపిస్తాడు. ఇక ఇప్పుడు ఎవరు ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసినా లేదా ఓపెన్ చేసినా ఫోన్ బ్లాస్ట్ అవుతుంది. అభిజిత్, మనం తొందరగా ఈ న్యూస్ అన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళకి పంపించాలి. ఒక SMS తో భయంకరమైన వైరస్ వ్యాపిస్తుంది. ఎవరు SMS ఓపెన్ చేయకూడదు. జనం SMS చదవకుండా మనం ఎలా ఆపగలం చెప్పు? ఇప్పుడున్న యూత్ సెల్ ఫోన్లు SMS అంటూ వాటితోనే సంసారం చేస్తున్నారు. ఏది సేఫ్ మెసేజ్ ఏది కాదో ఎలా తెలుసుకోగలం? మన దగ్గర వేరే దారి కూడా లేదు కదా. సార్, మొన్న కేఫ్లో మరణించిన ఆ కుర్రోడు ఉన్నాడు కదా, తన ఫ్రెండ్సే వీళ్ళంతా. మొబైల్ బ్లాస్ట్ అయినప్పుడు వీళ్ళంతా కలిసే ఉన్నారంట సార్. కరెక్ట్ టైంకొచ్చారా? ఓ విషయం చెప్పండి, ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు మీ ఫ్రెండ్ మొబైల్తో ఏం చేస్తున్నాడు? సార్, అది శాండీ ఆ రోజు
అది ఆ అమ్మాయి అక్కడ. ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పు. సార్ యాక్చువల్లీ ఆ రోజు ఒక అమ్మాయి కాఫీ షాప్లో కూర్చుంది. మేమేమో బయట ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాం. తర్వాత శాండీ ఆ అమ్మాయికి మెసేజ్లు పంపుతూనే ఉన్నాడు. యాక్చువల్లీ అమ్మాయి పంపించే మెసేజ్ చూస్తున్నాడు. ఉన్నట్లుండి మొబైల్ బ్లాస్ట్ అయింది. అమ్మాయి మెసేజ్తో బ్లాస్టా? ఆ అమ్మాయి ఎవరో ఏంటో మీకు తెలుసా? మాలో ఎవరో అమ్మాయిని ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అపరిచితురాలా? అంటే ఇప్పుడు జరిగిన బ్లాస్టింగ్స్ మొత్తం ఆ అమ్మాయి చేయించిందట. ఒక్క నిమిషం జోసెఫ్, ఫోన్లో ఉన్న ఈ వైరస్ మెసేజ్ ఓపెన్ చేయగానే ఫోన్ని బ్లాస్ట్ చేస్తుంది అంటే ఇతనికి మెసేజ్ పంపింది ఆ అమ్మాయి గనక సేమ్ మెసేజ్ ఆ అమ్మాయి మొబైల్లో కూడా ఉండాలి. మరి ఆ ఫోన్ ఎందుకు బ్లాస్ట్ కాలేదు? మా నెట్వర్క్ నుండి ఎన్ని మెసేజెస్ వెళ్ళాయో అవన్నీ చెక్ చేయండి. ఇప్పటి వరకు 2 కోట్ల మెసేజెస్ వెళ్ళినాయి సార్. ఇవన్నీ చెక్ చేయడానికి మీకు కనీసం 10-15 రోజులైనా పట్టొచ్చు. యాక్చువల్లీ మేము ఒక కొత్త ప్రోగ్రామ్ని ఇన్స్టాల్ చేసాం వైరస్ని వెతకడానికి. ఒకసారి ఆ వైరస్ దొరికితే మన పని ఈజీ అవుతుంది. మీరేం చేస్తారో ఏమో త్వరగా ట్రేస్ అవుట్ చేయండి, లేకపోతే ఈ రాత్రికి లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉంది. దొరికింది సార్. ఇటు చూడండి, ఆ అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు పంపించుకున్న మెసేజ్ ఓపెన్ అయ్యాయి. ఇదిగో ఇటు చూడండి. హాయ్, దిస్ ఇస్ శాండీ. హాయ్, దిస్ ఇస్ మాన్యా. యూ మేడ్ మీ క్రేజీ, యు ఆర్ క్యూట్. ఇదేదో రొమాంటిక్ మెసేజ్లా ఉంది. అభిజిత్, ఇది చూడు, శాండీ లాస్ట్ మెసేజ్. దిస్ ఈస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ చూపించు. రిప్లై ఏమనుంది? ఓపెన్ చేయి. అరే, ఇదేంటి అంతా జీబ్రిష్ లాంగ్వేజ్లో ఉంది? ఒక్క లెటర్ కూడా అర్థం కావట్లేదు. ఏంటి మెసేజ్ ఎలా ఉంది? పిచ్చి పరాకాష్ఠకు చేరుకోవడం అంటే ఇదే. ఓసారి దీన్ని డీకోడ్ చేయండి. నో సార్, దాన్ని ఓపెన్ చేయకండి. ఈ మెసేజ్ ఓపెన్ చేసి చదివే ప్రయత్నం చేయకండి. ఇదే ఆ భయంకరమైన మెసేజ్. దీనివల్లే శాండీ చనిపోయాడు. ఈ మెసేజ్ ఓపెన్ చేయగానే వైరస్ ఫోన్లోకి వ్యాపించి ఫోన్ బ్లాస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మన దగ్గర అమ్మాయి ఫోన్ నెంబర్ ఉంది. ఇక అమ్మాయి ఇప్పుడు మన నుంచి తప్పించుకోలేదు. పద, ముందు అమ్మాయిని పట్టుకుందాం, అప్పుడు బయటపడుద్ది అసలు ఆ వైరస్ సీక్రెట్ ఏంటో. మేడం, ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదే నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొబైల్ మార్చావు, చాలా మంచి పని చేసావు. అలా కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకుందామా? ఇంతకీ మీరెవరు? సిఐడిస్. కానీ ఎందుకు? నేనేం చేశాను? మేము కూడా అదే తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం, నువ్వేం చేసావనేది. పదండి, మిగతా విషయాలని మా ఆఫీసర్స్తో మాట్లాడచ్చు. సార్, ఈ అమ్మాయి మాన్య. ఈ అమ్మాయి కదా ఆ రోజు కేబ్ బయట మన వెహికల్కి అడ్డుపడింది. ఈవిడ వాలకం చూడగానే డౌట్ ఉందని నీకు అప్పుడే చెప్పాను, గుర్తుందా? లోపలికి రా. సార్ నేను నిజం చెప్తున్నా, నేనే తప్పు చేయలేదు. అతను అసలు ఎలా చనిపోయాడో చెప్పు. సార్ నాదేం తప్పు లేదు. అతనే ముందు బ్లూటూత్ నుంచి మెసేజ్ పంపాడు, ఆ తర్వాత నేను పంపించాను. అప్పుడు నీ పని అయిపోగానే శాండీ మొబైల్ బ్లాస్ట్ అయింది. అక్కడ నుండి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు ఎందుకో? చూడు, ఏ వైరస్ ద్వారా సిటీలో మొబైల్ ఫోన్స్ అన్ని బ్లాస్ట్ అవుతున్నాయో ఆ వైరస్ నువ్వు పంపే ఎస్ఎంఎస్ల ద్వారానే స్ప్రెడ్ అవుతుందని మాకు డౌట్గా ఉంది. వైరస్? నాకు కంప్యూటర్ల గురించి వాటి వైరస్ గురించి ఏం తెలియదు సార్. నేను బీకే ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ఇయర్ బిఏ చదువుతున్నాను సార్. కావాలంటే మీరు మా పేరెంట్స్ని, మా ప్రొఫెసర్ని అడిగి తెలుసుకోండి. నిజం చెప్తున్నాను సార్, నాకు ఏ కంప్యూటర్ వైరస్ గురించి తెలీదు. సరే, ఒక విషయం చెప్పు. చివరి ఎస్ఎంఎస్ నువ్వు అతనికి ఏమని పంపావు? హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్? ఆ మాటకే బ్లాస్ట్ అయిందా? వివేక్, సార్. కారాపు. ఇక మీరు వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. లేదు, ఇంకా ఏం తేలేదు. అసలు ఏ క్లూ దొరకలేదు. మా వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు తెలుసు కదా మేము చాలా ఫాస్ట్గా పనిచేస్తామని. కానీ ఈ లేట్ అంతా ఫారెన్సిక్ ల్యాబ్లోనే. అరే, మా చేతుల్లో పని అయితే 2 రోజుల్లో సాల్వ్ చేసి ఉండేవాళ్ళం. కానీ ప్రాబ్లం ఫారెన్సిక్ ల్యాబ్లో ఉంది కదా, మేమేం చేస్తాం? సార్, కొంచెం కాఫీ తాగుతారా? వద్దు. నీకే ముందు ఇన్ఫార్మ్ చేస్తాలే. ఓకే. రాహుల్, ఏమైనా తెలిసిందా?
ఇంత లేట్ చేస్తున్నావేంటి? ఆ కాఫీ కప్ గురించి ఏమైనా తెలిసిందా? మీరు ఈ కాఫీ వెనక ఎందుకు పడుతున్నారు? ఇప్పుడే ఇతను అడిగాడు నన్ను కాఫీ తాగుతారా అని. అదే రాహుల్, నా ఉద్దేశం ఏమిటంటే ఆ కంప్యూటర్ నుంచి ఏమీ తెలియకపోతే కనీసం ఈ కాఫీ నుంచి అయినా ఏమైనా తెలుస్తుందేమో. సరే, మా వల్ల కాలేదండి, మీరు వచ్చి వెతకండి. మేమెలా చూస్తాం? ఏ, మీరైతే చాలా తొందరగా వెతికేస్తారు కదా. మీకు ఎక్కడేం దొరికినా దాన్ని తీసుకొచ్చి నా ముందు పడేస్తారు ఇలాగా. నేను ఈ చెత్తలో నుండి ఏదో ఒకటి వెతకాలి. మీకు హంతకుడు ఎవరో చెప్పాలి. అప్పటి వరకు మీరు ఫోన్లో ప్రెస్లో వాళ్ళ ముందు నా పరువు కాస్త తీసేస్తారు. ఇక్కడ ఇదంతా చూడండి సార్, అసలు విషయం ఏంటంటే మీరు లేకుండా మేము కూడా ఏ పనులు చేయలేమండి. నేను మీకు ముందే చెప్పాను, వాడి కడుపులో కాఫీ తప్ప మరేమీ లేదని. గడిచిన ఒక రోజు నుంచి అతను ఏం తినలేదండి. ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. అప్పుడు మీరు చెప్పింది ఈ టైం కాదు. పెద్ద తప్పే పెట్టారు. 48 గంటలని చెప్పాను, కానీ తర్వాత మీరేం చేశారని. మేమేం చేసామా? మేము చాలా చేసాం. అవును, చేస్తారండి, కానీ ఇదంతా ఎవరు చేస్తున్నారో వాడిని మాత్రం పట్టుకోలేరు మీరంతా. మేము ఆ మెసేజ్ పంపిన అమ్మాయిని వెతికి పట్టుకున్నాం. ఆ తర్వాత మీరు చెప్పండి. చూడండి, ఈ కప్పుపై వేలిముద్రలు ఉన్నాయి, ఈ రెండో కప్పుపై కూడా ఉన్నాయి. ఈ రెండింటిపై వేరు వేరు వ్యక్తుల వేలిముద్రలు ఉన్నాయి. అది ముందే తెలుసు కదా. ఒకటేమో చనిపోయిన వాడి వేలిముద్రలు, రెండోది సారిక. ఇక్కడ మనం ఉండలేం కానీ పద. సార్ ప్లీజ్ సార్, డాక్టర్ సారిక మీరేనా ఆగండి. ఏండోయ్, డాక్టర్ సారిక మీకు ఏమైనా బంధువు అవుతుందా ఏంటి? చూడండి సార్, రోజుకో మొబైల్ ఫోన్ పేలిపోతుంది. జనం పేలి చేస్తుంటే మేము ఇరుకొని చేస్తున్నాం. ఈ టైంలో కూడా మీరు మాటలతో కాలక్షేపం చేస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇటు చూడండి, ఈ కంప్యూటర్ ముక్కల నుండి ఆధారాలు కనిపెట్టడం కష్టమే, కానీ ఈ కీబోర్డ్స్ని బట్టి ఒక విషయం తెలిసిందండి. వీటి మీద కూడా వేలిముద్రలు ఉన్నాయండి. ఏముంది, మొదటివేమో చనిపోయిన వాడి అయి ఉంటాయి, ఇక రెండో వ్యక్తి వేలిముద్రలు కూడా ఉన్నాయండి. కానీ ఇంకేంటి? రెండో వాడి చేతులకి 9 ఫింగర్సే ఉన్నాయి. ఆ వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలు లేదండి. కేవలం 9 వేళ్లేనా? అంటే మన పని సులువైనట్టే సార్. ఇప్పుడు మన ఇన్ఫార్మర్స్ అందరినీ అడగొచ్చు సార్, 9 వేళ్ళు ఉన్న సైబర్ క్రిమినల్ ఎవరని అడిగి చూద్దాం. వీడి కోసం ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో చూడు. ఇన్ని డ్రామాలు ఆటక్కన్నా ఫోన్లో మెసేజ్ చెప్తే వీడి సొమ్మేం పోతుందో అర్థం కాదు. పని చేయడంలో ఒక్కొక్కరిదే ఒక్కొక్క స్టైల్ ఉంటుంది బాస్. మంచి వర్కర్ కాబట్టి భరిస్తున్నా, లేకపోతే ఈ పాటికి వీడి నరం తీసేవాడిని. సార్, లోకమంతా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటుంటే మీకు మాత్రం విశ్రాంతి లేదు. నాకు కూడా అనుకోండి. పని అయ్యాక నీకు కూడా పార్టీ ఇస్తారా? అర్థమైందా? మీరు పార్టీ ఇస్తారా? నువ్వైతే చూడు, కానీ ముందు నాకు విషయం చెప్పు. కంప్యూటర్ నేరాలు చేసే నేరస్తుడు ఎవరైనా నీకు తెలుసా? సైబర్ క్రిమినల్. భలే వరే సార్, నెట్ గురించి నాకు కూడా తెలుసు. చెప్పేది విను. ఏ క్రిమినల్ కోసం అయితే మేము వెతుకుతున్నామో వాడి చేతికి 9 వేళ్లే ఉంటాయి. చాలా ఖతర్నాక్ గాడు వాడు. అలాంటి వాడేవాడైనా నీకు తెలుసా? అయ్యో బాబాయ్, భయపడుతున్నావు ఎందుకు? మీకేంటి సార్, మీరేమైనా పైకి వస్తారా ఏంటి నాతో పాటు? అరే నువ్వేం భయపడకు, అంత తొందరగా నిన్ను పైకి పంపలే. ఎవరో కంప్యూటర్ నేరస్తుడి గురించి మీరు నన్నెందుకు అడుగుతున్నారు సార్? నీకు హనుమంతుడుకున్నంత బలం ఉంది. నీకు తెలియని వాడంటూ ఎవడున్నాడు? జాగ్రత్తగా వెతుకు, దొరుకుతాడు. కానీ నేను ఒక్కొక్కరి గురించి వెతికితే చాలా టైం పడుతుంది సార్. పర్లేదు, వెతుకువాన్ని. అర్థమైందా? ఇది చాలా మంది ప్రాణాలతో కూడుకున్న సమస్య. సరే సార్, నేను ప్రయత్నిస్తాను. వీడు మనిషా మంత్రగాడా? ఈ కంప్యూటర్ వైరస్ గురించి ఇంకా జనానికి సరిగ్గా తెలిసినట్లేదు. ఇప్పటికీ SMS చేస్తూనే ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు చస్తూనే ఉన్నారు. ఒక్క విషయం అర్థం కావట్లేదు సార్, న్యూ ఇయర్ వచ్చే ఒక్కరోజు ముందే ప్రతి ఒక్కరూ హ్యాపీ న్యూ ఇయర్ అనే మెసేజ్ని ఎందుకు పంపుతారు సార్? ప్రణీత్, ఈ క్రిమినల్ గాడు చాలా ఖతర్నాక్. వీడు 1కి 10 సార్లు ఆలోచించే ఈ వైరస్ స్ప్రెడ్ చేయడానికి 31 డిసెంబర్ ఎంచుకున్నాడు. ఈ టైంలో అందరూ పార్టీస్లో ఎంజాయ్ చేస్తుంటారు. టీవీలో మనం ఇచ్చిన మెసేజ్ ఎవరు చూస్తారులే అని వాడు నమ్మకం. ఇంతకీ ఎవడై ఉంటాడు వాడు? సార్, ఒకవేళ ఇది టెర్రరిస్టుల పని కాదు కదా? అరే, వీడు టెర్రరిస్ట్ కన్నా భయంకరంగా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా శాడిస్ట్ల పనే ప్రణీత్. కానీ కంప్యూటర్ ఎక్స్పర్ట్ సహాయం లేకుండా దీన్ని చేయడం వీడి వల్ల కాదు. ఎవరో ఉన్నారు. బహుశా చేతికి 9 వేళ్లు ఉన్నవాడే దీనంతటికీ కారణమై ఉంటాడు. మనకి ఎక్కువ టైం లేదు. న్యూ ఇయర్ ఎంటర్ అయ్యేలోపు ఈ ఆపరేషన్ మనం సక్సెస్ చేసి తీరాలి. ఆ క్రిమినల్ గాడి కథ క్లోజ్ చేయాలి. మా దగ్గర టైం లేదు. నీకేదో ఇన్ఫర్మేషన్ తెలిసిందన్నావుగా, నాంచకుండా అసలు విషయం ఏంటో చెప్పు.
ఈ కలర్ చూసి చెప్పగలరా ఇదెంత పాతదో? టైం లేదు, తొందరగా చెప్పు. రాకీ చాలా ఫేమస్ పర్సన్ సార్, కానీ అతని ఫేస్ ఇంతవరకు ఎవరూ చూడలేదు. అలాంటిది నేను వాడి జాతకం తీసుకొచ్చాను. అంటే ఏంటి నువ్వు అనేది? అది సార్, ముందు వాడు ఏటీఎంస్ నుంచి డబ్బు దొంగిలించేవాడు. ఏటీఎం మిషన్లో వాడి చెయ్యి ఇరుక్కుపోయింది. అప్పుడే వాడి వేలు కూడా పోయింది. విషయానికి రా, అర్థమైందా? అంటే వాడు ఎక్కడ దొరుకుతాడో చెప్పు. ఒక్క నిమిషం సార్. ఓయ్! మెల్లిగా. ఇక్కడెవరూ లేరే. ఆపు, నీ ఆట అయిపోయింది. ఏయ్! బయటికి రా. నేను ఏంట్రా మేకల మురుగుతున్నావు? ఇంతమంది జీవితాలతో ఆడుకోవడానికి సిగ్గులేదురా? మోసం చేస్తూ చేస్తూ నీకు చాలా ధైర్యం వచ్చింది. ఇప్పుడు మనుషులు కూడా చంపుతున్నావా? చేతులు పైకెత్తు. ఇతనికి 10 ఫింగర్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది 9 ఫింగర్స్ పర్సన్ కదా. సార్, రాకీ వాళ్ళ చిన్న తమ్ముడు నేను. అసలు విషయం ఏంటి సార్? వాడి తమ్ముడివా? ఇంతకీ మీ అన్నగారు ఎక్కడున్నారో చెప్పరా, చెప్పు. సార్, ఇంతకీ మీరెవరు సార్? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడియా? మీ అన్నయ్య ఆకాష్ అనే అతన్ని హత్య చేశాడు. ఎక్కడ వాడు? సార్, 2-3 రోజుల్లో వస్తానని పని మీద బయటికి వెళ్ళాడు సార్. ఫోన్ కూడా చేయలేదు. మేము చాలా కంగారు పడుతున్నాం సార్. నువ్వేంటేదో దాయాలని చూస్తున్నావు తప్ప. వీడికేదో ఈమెయిల్ వచ్చినట్టుంది. ఇందులో రాకీకి యాక్సిడెంట్ అయిందని ఉంది. అతను వుడ్ స్టాక్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని మెసేజ్ ఉంది. వుడ్ స్టాక్ హాస్పిటల్లో ఇతను ఆకాష్ని ఎందుకు చంపాడో మనకు కాసేపట్లో తెలిసిపోతుంది. ఆ వైరస్ స్ప్రెడ్ చేయడంలో ఇతని హస్తం ఉందో లేదో. రాకీ, రాకీ. అరే అరే, మీరేం చేస్తున్నారు? కంగారు పడాల్సిన అవసరం లేదు. వీఆర్ ఫ్రమ్ సిఐడిస్. మేము చాలా కష్టపడి ఇతని ప్రాణాలు కాపాడాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇతని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దిస్ ఇస్ ఎమర్జెన్సీ. మొబైల్ పేలి జనం చనిపోతారు తెలుసుగా? దానంతటికీ కారణం వీడే. రాకీ, రాకీ, ఇంత దారుణం నువ్వు ఎందుకు చేశావు? ఆకాష్ని ఎందుకు చంపావు? లేదు సార్, నేనేం చేయలేదు. ఆ ఆకాష్ మా ఫ్రెండ్ అంతే. మేమిద్దరం కలిసి పనిచేసేవాళ్ళం. నేను హత్య చేయలేదు సార్. ఆ మాస్క్ వేసుకున్న అతనే. మాస్క్ వేసుకున్న పర్సనా? ఇదేం కొత్త కహాని? అవును, ఆ మాస్క్ వ్యక్తే. అతను మమ్మల్ని పట్టుకుని బలవంతంగా మాతో మొబైల్ వైరస్ తయారు చేయించాడు సార్. అతని మెసేజ్ని అమాయకులందరికీ పంపి ఈ పరిస్థితికి కారణమయ్యాడు సార్. ఇది నిజం సార్. అంటే నువ్వు నీ ఫ్రెండ్ కలిసే ఈ వైరస్ ని క్రియేట్ చేశారనమాట. ఆ మాస్క్ వ్యక్తి ఆకాష్ని హత్య చేశాడు. నీ ఈ పరిస్థితికి కారణమయ్యాడు. అవును సార్. అది హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ వల్ల ఆ వైరస్ యాక్టివేట్ అయ్యి ఆ మొబైల్ బ్లాస్ట్ అవుతుంది సార్. ఇప్పుడు అర్థమైంది. మాన్యా ఆ అబ్బాయికి న్యూ ఇయర్ మెసేజ్ పంపించినప్పుడు మాన్యా మొబైల్ ఎందుకు బ్లాస్ట్ కాలేదంటే తన మొబైల్లో వైరస్ లేదు కాబట్టి. రాకీ, ఈ మాస్క్ పర్సన్ ఎవరో వివరాలేమని చెప్పగలవా? అతను ఇప్పుడు మాస్క్తోనే ఉండేవాడు. ఏదో ఒక క్లూ గుర్తు చేసుకొని చెప్పు రాకీ. లక్షల మంది జీవితం ఆధారపడింది. కమాన్ రాకీ, గుర్తు చేసుకొని చెప్పు. వాడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఏ డ్రెస్ వేసుకుంటాడు, గుర్తు చేసుకో. అతనికి కొత్త సంవత్సరం అంటే ఇష్టం లేదు. మాటి మాటికి అతను కొత్త సంవత్సరం ఎవరు జరుపుకోరు అనేవాడు సార్. ఈ రాత్రికి ఎంతమంది చస్తారో ఏంటో అర్థం కావట్లేదు. ఇంతకీ ఆ క్రిమినల్ గాడు ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఇప్పుడు నాకు కూడా కొత్త సంవత్సరం అంటే ఇష్టం పోతుంది. గత 2 సంవత్సరాల నుండి ఇదే రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. గత 2 సంవత్సరాలుగా సార్? 2 సంవత్సరాల నుండి.
2010లో నేను ఒక దొంగ వెంట పడుతుంటే వీపులో బుల్లెట్ దిగింది. 2011లో భయంకరమైన యాక్సిడెంట్, కొత్త వెహికల్ నాశనం అయింది. ఈ సంవత్సరం మొబైల్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. మన ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది జోసఫ్. ఏదైనా ఒక రోజులో 2 బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగితే ఆ రోజు నుంచే ఇలాంటి అపనమ్మకాలు మొదలవుతూ ఉంటాయి. ఈ కేసులో కూడా అలాగే జరిగింది. అంటే కాస్త ఆలోచించు అభిజిత్. ప్రత్యేకంగా 31 డిసెంబర్ డేట్నే ఇలాంటివి చేయాలని తను ఎందుకు ఆలోచించినట్టు, ఆ డేట్నే ఎందుకు డిసైడ్ చేసినట్టు కాస్త ఆలోచించండి. ఇదంతా చూస్తుంటే రాకీ ఆకాశాలను పట్టుకున్న మాస్క్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి 31 డిసెంబర్ రోజున ఏదో బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది. ఓ పని చేయండి, గడిచిన 2-3 సంవత్సరాల రికార్డ్స్ అన్ని చెక్ చేయండి. వాటిల్లో కొత్త సంవత్సరం రోజున ఏదైనా స్పెషల్ ఇన్సిడెంట్ జరిగిందేమో చూడండి. సార్, అభిజిత్, ఇలా చూడండి సార్. ఒక న్యూ ఇయర్ పార్టీలో ఒక అతని భార్య బిడ్డల్ని రౌడీలు బాగా ఏడిపించారు. ఇతని పేరు ప్రమోద్ అని రాసుంది సార్. ఇతను గ్రాండ్ పార్క్లో ఫ్యామిలీతో పార్టీకని వెళ్ళాడు. ఇతని భార్యని, ఇతని కూతుర్ని ఆ పార్టీలో రౌడీలు బాగా ఇబ్బంది పెట్టారని, ఇతను హెల్ప్ అని అరిచినా ఎవరు హెల్ప్ చేయలేదని రాసుంది. ఆ గుండాలెవరు? వాళ్ళ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. కానీ 2 రోజుల తర్వాత తన భార్య కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయారట. అతనే అయి ఉండొచ్చు. ఖచ్చితంగా అతనే. డీటెయిల్స్ చూడు. సార్, పోలీస్ రిపోర్ట్ ఫైనల్ ప్రింట్అవుట్ వస్తుంది సార్. ప్రమోద్ కాంత్. డోర్ ఓపెన్ చేసే ఉంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే మనల్ని పైకి పంపడానికి ఏర్పాటు చేసినట్టుంది. సార్, పైన ఎవరు లేరు సార్. పదండి. ఇతను ఇక్కడేం చేస్తున్నాడు? ఇతను అడిగి తెలుసుకుందాం. ఏ ప్రమోద్ కాంత్ ఎక్కడ? ఇక్కడే ఉండేవాడు కదా సార్. ఎప్పుడైతే అతని భార్య కూతురు హత్య జరిగిందో అప్పటి నుంచి పిచ్చోడ్లో తిరుగుతున్నాడు. అతనికి మైండ్ పనిచేయట్లేదు సార్. థ్యాంక్స్. ఇప్పుడు ఈ తలతిక్క మనిషిని ఎక్కడైనా వెతుకుతాం. ఇంత జరిగినా కూడా వీళ్ళందరూ మళ్ళీ వచ్చి ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు. ఎవరు చనిపోయినా బ్రతికినా వీళ్ళు పట్టించుకోరు. ఈ కొత్త సంవత్సరం అంటేనే నాకు నచ్చదు అసలు. ఈ మ్యూజిక్, ఈ డాన్సులు, ఈ పార్టీలు. సార్, ప్రమోద్ ఉండే ఒక్కొక్క చోటుని క్షుణ్ణంగా వెతికావు సార్. ఇక లాభం లేదు, వేరే విధంగా ఆలోచించాలి సార్. కానీ జోసెఫ్, లక్షల మంది ప్రాణాలు రిస్క్లో ఉన్నాయి. ఏం అర్థం కావట్లేదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళంతా చావుకు దగ్గరవుతున్నారు. పాపం ఆ విషయం వాళ్ళకి తెలియక ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఎంత ప్రాధాయపడ్డాను, ఎంత అద్దించాను. ఒక్కడైనా హెల్ప్ చేయడానికి వచ్చాడా? ఇవాళ తెలుస్తుంది నేనేంటో వీళ్ళందరికీ. ఇలాంటి డేంజరస్ న్యూ ఇయర్ పార్టీ నేను ఎప్పుడు చూడలేదు. తలుచుకుంటే రక్తం మరిగిపోతుంది. సార్, ఎక్కడైతే ఆ ప్రమోద్ భార్యతో అసభ్యంగా ప్రవర్తించి
మాయం చేశారు. ఖచ్చితంగా ప్రమోద్ అదే పార్టీలో ఉంటాడనుకుంటున్నాను సార్, గ్రాండ్ క్లబ్లో. గ్రాండ్ క్లబ్. ఫెంటాస్టిక్ ప్రణీత్, నువ్వు ఫస్ట్ టైం పనికొచ్చే క్లూ ఒకటి ఇచ్చావు. జోసఫ్, మనం అక్కడికి వెళ్దాం. త్వరగా పోని, మనకి ఎక్కువ టైం లేదు. ఏంటి జోసఫ్? సార్ వాడు ఇక్కడ ఉంది లేని తెలియట్లేదు సార్. కేవలం 2 నిమిషాలే ఉంది. టైం చాలా తక్కువగా ఉంది. అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి. వెళ్ళండి, గో అండ్ సర్చ్. హాయ్ గైస్, ఇంకా 1 నిమిషం మాత్రమే టైం ఉంది. ఆ తర్వాత అంతా డమాల్. మీరెవ్వరూ మారరు. కానీ ఈ రోజు ఇక్కడ ఎంత భారీ దోషం జరుగుతుంది అంటే అందరి గుండెలు బద్దలవుతాయి. అటెన్షన్ ప్లీజ్, లేడీస్ అండ్ జెంట్మెన్. కొత్త సంవత్సరం రావడానికి ఇంకా 10 సెకండ్లు మాత్రమే టైం ఉంది. వచ్చేది కొత్త సంవత్సరం కాదురా, మీ అందరి చావు. సో నౌ కౌంటింగ్. 9, 8, 7, 6, 5, 4, 2, 1. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.